హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అయితే ఐటీఐ మీద పోస్టులు అయితే వచ్చి ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఆల్ డీటెయిల్స్ పూర్తిగా వీడియోని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే జాబ్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తాయి. ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది. సో ఇందులో అయితే ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇందులో అయితే మనకి పోస్టులు అయితే వచ్చాయి. ఇది ఎంపీ మధ్యప్రదేశ్లో అయితే ఉంది. ఎంగేజ్మెంట్ ఆఫ్ టెన్యూర్ బేస్డ్ ఫుల్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ ఫర్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఫర్ టెన్యూర్ బేస్డ్ సిపిడబ్ల్యూ, కెమికల్ ప్రాసెస్ వర్కర్, సిపిడబ్ల్యూ అంటే పర్సనల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఎక్స్ అప్రెంటిస్ ఆఫ్ ఏఓసిపి ట్రేడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మిలిటరీ హ్యాండ్లింగ్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఆల్సో ఎక్స్ ట్రేడ్. ఇక్కడ ఏమడుగుతున్నారంటే కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉంటుంది. ఇది ఎవరైతే అప్రెంటిస్ చేసి ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ట్రేడ్ కూడా ఇక్కడ ఏమంటున్నారంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ట్రైనింగ్లో అయిన వాళ్ళు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్లో చేసిన వాళ్ళు, మరియు మిలిటరీలో హ్యాండ్లింగ్ ఎక్స్ప్లోజివ్ చేసిన వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది అని అంటున్నారు. అంటే అలా చేసిన వాళ్ళైనా పర్లా, లేదంటే ఐటీఐలో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐటీఐ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది 1 year అయితే ఇస్తారు. తర్వాత దీన్ని మనకి 4 years ఎక్స్టెండ్ అయితే చేస్తారు. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో 4 years అయితే మనకి ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది. సాలరీ వచ్చేసి మీకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్నాను నేను. సో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మనకి బేసిక్ పే వచ్చేసి 19,900 నుంచి పే చేస్తారు. అంటే బేసిక్ పే అంటారు దీన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే బేసిక్ పే ఇది. సో ఈ బేసిక్ పే అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని సాలరీ ఉంటుంది, ప్లస్ డిఏ ఇస్తారు. స్కిల్ వర్క్ వచ్చేసి స్కిల్డ్ వర్కర్. మొత్తం పోస్టులు వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్కి 20 ఉన్నాయి, ఓబీసీకి 7 ఉన్నాయి, ఎస్సీకి 17 ఉన్నాయి, ఎస్టీకి 28 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్కి 15 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 8 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 87 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే ఎక్స్ అప్రెంటిస్ ఎవరైతే చేస్తుంటారో అది సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అని అడుగుతున్నారు. ప్లస్ అంటే ఐటీఐలో ఆల్రెడీ మీరు ఏదో ఒక అప్రెంటిస్ చేసి ఉంటారు కదా, ఐటీఐలో మీరు ఆల్రెడీ అప్రెంటిస్ చేస్తుంటారు కాబట్టి సో ఆ సర్టిఫికేట్తో మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాలు అయితే ఇచ్చారు. క్లోజింగ్ డేట్ వరకు వచ్చేసి మనకి సెంట్రల్ జనరల్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. అంటే క్లోజింగ్ డేట్ వరకు ఈ ఏజ్ అయితే ఉండాలి మనకి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మనకి మిలిటరీ సర్వీస్ ప్లస్ 3 years అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో నిల్లు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. హౌ టు అప్లై అని అంటున్నారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ అండ్ ప్రింట్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ ఫిల్ అప్ ద సేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్. సో ఈ సైట్లో మనకి అప్లికేషన్ అయితే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఈ అడ్రస్కి, సో ఈ అడ్రస్కి మనం పంపించాలి పోస్ట్లో. అప్పుడే ఈ అడ్రస్కి మనం పంపించాలి. సో ఈ అడ్రస్కి పంపిస్తేనే మనకి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకునేది అయితే కాదు. సో అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అన్ని డీటెయిల్ కూడా నేను చెప్తాను. ఇక ఇక్కడ ఇచ్చారు చూడండి, క్లోజింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వితిన్ 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. అంటే ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి 21 రోజుల లోపల మనం పంపించాలి. అడ్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. ఇక జాబ్ ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హ్యాండిలింగ్ మిలిటరీ ఎక్స్ప్లోజివ్ అండ్ అమ్యునిషన్స్. ఇక్కడ జాబ్ చేసేది ఏంటంటే మిలిటరీలో మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటేనే మిలిటరీకి సంబంధించింది. అందులో ఇక్కడ మిలిటరీకి సంబంధించిన ఐటమ్స్ తయారు చేస్తారు కదా, సో అందుకని అక్కడ ఆ జాబ్ అయితే ఉంటుంది మనకి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, కామన్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్.
సో కామన్ మెరిట్ లిస్ట్ అనేది చేస్తారు, దాని ప్రకారంగా చూస్తారు, సర్టిఫికెట్స్ చూస్తారు. ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ. సో ట్రేడ్ టెస్ట్ తర్వాత ప్రాక్టికల్ కూడా ఉంటుంది 100 మార్క్స్కి. మెరిట్ లిస్ట్ ప్రకారం జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిజెక్షన్ క్యాన్సిలేషన్ అనేది వాళ్ళ ఇష్టం. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి. ఈ జనరల్ కండిషన్స్ ఇచ్చారు ఇక్కడ. ద సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అంటే మనమే సెల్ఫ్ అటెస్టేషన్ చేయించుకొని ఉండాలి. అది మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఫర్ ఏజ్ ప్రూఫ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అంటే ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ నుంచి షుడ్ బి ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ అప్లికేషన్తో పాటు పెట్టాలి అవి. ఇక ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఈ ఓబీసీ క్యాండిడేట్ అని మనం ప్రూఫ్ కోసం ఒకటి ఫామ్ ఇస్తారు కదా, ఆ ఫామ్ని ఫిల్ చేసి పెట్టాలి. అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసి పంపించండి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ సర్టిఫికేట్ ఉంటాయి. సో అదర్ కండిషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. వర్కింగ్ ప్యాటర్న్ ఆఫ్ ది టెన్యూర్ బేస్డ్ పర్సనల్ విల్ బి ప్రిరోగేటివ్ ఆఫ్ ది ఎంప్లాయర్. సో టెన్యూర్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి కంటిన్యూషన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక ప్రమోషన్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో ఐటీఐ చేసిన వాళ్ళు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, అమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ గ్రూప్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో అయితే ఏమేమి ఉంటాయని ఇక్కడ ఇచ్చారు. అబ్రివేషన్స్ అంటే అమ్యునేషన్ ఫ్యాక్టరీ, కిర్కీ అంటే ఏఎఫ్కే, అట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో, దాన్ని షార్ట్ కట్ ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఇచ్చారు చూడండి, ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని డైరెక్ట్ అప్లై చేసేసేయడమే. అడ్రస్ కూడా ఇందులోనే ఉంటుంది కదా పైన. ఇక్కడ పాస్పోర్ట్ ఫోటో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం చెయ్యకుండా ఇమీడియట్లీ అప్లై చేసేసేయండి. ఎందుకంటే మనకి ఇది చాలా చాలా మంచి జాబ్స్. ఎందుకంటే మిలిటరీలో జాబ్ అంటే మరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 10th ప్లస్ ఐటీఐ చేసి అలాగే అప్రెంటిస్షిప్ కూడా చేసి ఉన్నారో కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎందుకంటే సాలరీ కూడా మీకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వస్తాయి. అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఫీ కూడా లేదు కాబట్టి ఇమీడియట్లీ అయితే మీరు అప్లై చేసేసుకోండి లేట్ చేయకుండా. సో ఇంకెందుకు ఆలస్యం మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.